హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో మనం మ్యాగీతో బేల్ పూరి ప్రిపేర్ చేసుకోబోతున్నాం. సో బేల్ పూరి అంటే అందరికీ చాలా ఫేవరెట్ ఐటెం అండ్ ఎస్పెషల్లీ ఇది మ్యాగీతో ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి మ్యాగీ లవర్స్ అందరికీ ఇది ఖచ్చితంగా నచ్చుతుంది. ఒకవేళ ఎవరికైనా మ్యాగీ ఇష్టం లేకపోయినా కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూసారంటే నెక్స్ట్ టైం నుంచి మీరు కూడా దీనికి ఫేవరెట్ అయిపోతారనమాట. అంత బాగుంటుంది. ప్రాసెస్ కూడా చాలా ఈజీ. సో చూసేద్దాం. ఇప్పుడు మనం ఒక కడాయి పెట్టేసుకొని ఇందులో మ్యాగీని కొంచెంగా క్రష్ చేసి వేసుకోండి, ఇలా చిన్న చిన్న పీసెస్గా. ఇప్పుడు మనం ఇందులో ఒక 1 టీ స్పూన్ కుకింగ్ ఆయిల్ని వేసుకుంటున్నాం. మీరు రెగ్యులర్గా ఏది యూస్ చేస్తే అది వేసుకోవచ్చండి. ఇప్పుడు మనం దీన్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. సో ఇలా నిదానంగా కలుపుతూ ఫ్రై చేసుకున్నట్లయితే ఈవెన్గా ఫ్రై అవుతుంది మనకి. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇందాకడికి ఇప్పటికి మనకి డిఫరెన్స్ అనేది తెలుస్తుంటుంది. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మంచి టేస్ట్ యాడ్ అవ్వడమే కాకుండా చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయి. ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు ఇందులో మనకి అక్కడక్కడ ఇంకొంచెం ఫ్రై అయితే బాగుండు అని అనిపిస్తుంది కదా. ఇప్పుడు మనం ఇందులో ఒక 1 టీ స్పూన్ వాటర్ యాడ్ చేసుకోండి, చాలా తక్కువ మొత్తంలో. వెంటనే మనం లిడ్ని కవర్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇలా మనం వాటర్ యాడ్ చేయడం వల్ల ఏంటి అంటే ఫ్రై అయినవి ఇంకాస్త క్రిస్పీగా అవ్వడమే కాకుండా మనకి అక్కడక్కడ కొంచెం ఫ్రై అవ్వకుండా ఉన్నాయి కదా, వాటికి కూడా కలర్ వచ్చేస్తుంది, క్రిస్పీగా అయిపోతాయి అన్నమాట. ఈ చిన్న టిప్ ఫాలో అవ్వడం వల్ల. ఇప్పుడు మనం దీన్ని ఒక బౌల్లోకి వేసేసుకుందాం. తర్వాత ఇందులో మనం మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక్కొక్కటిగా కలిపేసుకోవాలి. ఫస్ట్ అయితే ఆనియన్స్ వేసుకుంటున్నాం. ఈ ఆనియన్స్, టమాటోస్ ఇవన్నీ చిన్నగా చాప్ చేసి వేసుకోండి, తినేటప్పుడు బాగుంటుంది. అలాగే చూడడానికి కూడా చాలా కలర్ఫుల్గా ఉంటుంది. అలాగే టమాటోస్ వేసుకుంటున్నాను. అండ్ తర్వాత ఇందులో మన టేస్ట్కి సరిపడా సాల్ట్ నేను ఒక 1/2 టీ స్పూన్ వేసాను, ఎందుకంటే క్వాంటిటీ చాలా తక్కువగా ఉంది కాబట్టి ఒక 1/2 టీ స్పూన్ వేసుకున్నాను, సరిపోతుంది. తర్వాత మనం ఇందులో రెడ్ చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసుకుంటున్నాం స్పైసీనెస్ కోసం. ఇవి ఏంటి అంటే మనకి మార్కెట్లో కూడా అవైలబుల్గా ఉంటాయి, లేదు అంటే మనం ఇంట్లో ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనకి రెడ్ చిల్లీస్ని ఒకసారి మనం మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకున్నామంటే మనకి ఫ్లేక్స్ అనేవి రెడీ అయిపోతాయి అన్నమాట. ఇలా చూశారు కదా. ఇప్పుడు నేను ఇవి ఒక 1 టీ స్పూన్ యాడ్ చేస్తున్నాను. ఇలాంటి స్నాక్స్లో ఈ ఫ్లేక్స్ చాలా బాగుంటాయి. స్పైసీనెస్ అనేది కరెక్ట్గా సరిపోతుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. అలాగే ఇందులో మనం ఫ్రెష్ కొరియాండర్ వేసుకున్నట్లయితే ఇంకొంచెం టేస్ట్ యాడ్ అయిపోతుంది. సో కొత్తిమీర కూడా వేసేసుకున్నాము. ఇప్పుడు వీటన్నిటిని మనం మిక్స్ చేసుకోవాలి. మీకు చూస్తుంటేనే చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనకి ప్రాసెస్ కూడా ఎక్కువగా లేదండి, 5 మినిట్స్లో అయిపోతుంది. టేస్టీ స్నాక్ రెడీ చేసుకోవచ్చు మనకి 5 మినిట్స్లో. ఇప్పుడు మనం దీన్ని ఒక బౌల్లోకి సర్వ్ చేసేసుకుందాం. అండ్ ఫైనల్గా కొద్దిగా లెమన్ జ్యూస్ వేస్తున్నాను, అంటే కొంచెం పుల్లగా చాలా బాగుంటుంది బేల్పూరిలో అనేసి. సో చూసారు కదా, మనకి బేల్పూరి రెడీ అయిపోయింది. ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ అనేవి ఇంకా ఛానల్లో వస్తూ ఉంటాయి, అందుకోసమైనా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే.